ప్రతి ఒక్కరి జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఒకప్పుడు పుట్టిన ఊరు, చేసిన పనిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రస్తుతం మనం బాగున్నా మొదట్లో మనం చేసిన పనిని ఎప్పుడూ కూడా చులకన చేయకూడదు. ఒకవేళ చులకన చేస్తే మన పరిస్థితి ఎలా తయారవుతుందో అని ఈ కథ నీతండి. నేను చెప్పే ప్రతి కథ మా నాయనమ్మ చెప్పిన కథలేనండి. ప్రతి కథలోనూ ఏదో ఒక నీతి అయితే దాగి ఉంటుంది. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్క సమస్య కూడా తీర్చేవాడు. ఆ రాజు ప్రజలందరినీ కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. వాళ్ళలో కొంతమంది రాజు దగ్గరికి వెళ్లి, యువరాజా మీరు పెళ్లి చేసుకోవాలి, ప్రజలు బాగుండాలని మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటారు కదా, మీరు బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాము యువరాజా, మీరు పెళ్లి చేసుకుంటే మేము చూడాలనుకుంటున్నాము అని కోరారు. చుట్టుపక్కల రాజ్యాలలో చాలా మంది యువరాణులు ఉన్నారు. యువరాజా, యువరాణులందరినీ చూడండి, మీకెవరైతే నచ్చుతారో వాళ్ళని వివాహం చేసుకోండి అని ఆ ప్రజలందరూ కూడా యువరాజుని ప్రాధేయపడి అడిగారు. ఇక ఆ యువరాజు, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను వివాహం చేసుకుంటాను, కానీ నేను అందరి యువరాణులను చూసిన తర్వాత నచ్చితేనే చేసుకుంటాను, నచ్చకుంటే ఎవరిని కూడా వివాహం అయితే చేసుకోను అని ప్రతి రాజ్యానికి రాజే గుర్రం మీద వెళ్లి చూస్తూ ఉంటాడు. ప్రతి రాజ్యానికి గుర్రం మీద వెళ్లడము, రాణిని చూడడము, నచ్చలేదని వెనక్కి తిరిగి వచ్చేయడము, అన్ని రాజ్యాల రాణులను చూడడము అయిపోయింది. కానీ రాజుకు మాత్రము ఏ రాణి నచ్చలేదు. ఇంకా చివరిగా ఒక ఊరి మీదగా వెళ్తూ ఉన్నాడు గుర్రంలోను. అక్కడ ఒక చింత చెట్టు కనపడింది. చింత చెట్టుకంతా గుత్తులు గుత్తులుగా చింతకాయలు కాసాయి. ఆ చింత చెట్టు దగ్గరికి రాగానే ఆ రాజు గుర్రాన్ని దిగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అలా కూర్చుంటాడు. కొద్దిసేపటికి గమనించి చూస్తే ఆ చింత చెట్టు నుంచి చింతకాయలు కోస్తూ ఒక అందమైన అమ్మాయి కనిపించింది రాజుకి. ఆ చింతకాయలు కోస్తున్న అమ్మాయిని చూడగానే ఆ రాజుకు మతి పోయింది. ఇంత అందమైన అమ్మాయి ఎవరు? ఇన్ని రాజ్యాలు తిరిగి రాణుల్ని చూసినా ఇంత అందమైన అమ్మాయిని మాత్రం చూడలేకపోయాను. మొదటిసారిగా అందమైన అమ్మాయిని చూశాను అనుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి, లేదంటే ఇలాగే ఉండిపోవాలని ఆలోచిస్తూ ఉండగానే, యువరాజు ఇలా ఆలోచిస్తూ ఉండగానే చింత చెట్టుకున్న చింతకాయలన్నీ కూడా ఆ అమ్మాయి బుట్టలో కోసుకొని అమ్మడానికి వెళ్ళిపోతుంది. ఇక ఆ అమ్మాయిని వెతకడానికి గుర్రం ఎక్కి యువరాజు ఆ ఊరంతా కూడా గాలిస్తూ ఉంటాడు. చివరికి అమ్మాయి ఇల్లు కనిపెడతాడు. వాళ్ళ అమ్మని అడుగుతాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకోండి అని. ఈ మాటలన్నీ విన్న ఆ తల్లి ఎంతో సంతోషంతో, నా కూతుర్ని చేసుకోవడానికి యువరాజే మా ఇంటికి వచ్చాడా అని చాలా సంతోషపడుతూ ఒప్పుకుంది. ఇక కూతుర్ని కూడా ఒప్పించి అంగరంగ వైభవంగా ఆ యువరాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చింతకాయలు అమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ యువరాజు గుర్రం మీద రాణిలాగా తీసుకొని వెళ్ళాడు రాజ్యానికి. ఇక కష్టాలన్నీ తీరిపోయాయి అమ్మాయికి. యువరాజు అయితే కాళ్ళు కింద పెట్టకుండా తనని చూసుకుంటున్నాడు. తన కోరినవన్నీ కాళ్ళ దగ్గరికే తెచ్చి పెడుతున్నాడు యువరాజు. ప్రజలను పాలించే విషయంలో కూడా యువరాజుతో పాటు యువరాణి కూడా పాటిస్తుంది. ప్రజలందరినీ శాసించేది ఆ యువరాణి. ప్రజలందరూ కూడా తను చెప్పినట్టుగానే నడుచుకునే వాళ్ళు. ఒక రోజు మహారాజు మహారాణిని పిలిచి, గుర్రం మీద వెళ్లి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాము, గుర్రం మీద వెళ్లి ఒకసారి ప్రజల బాగోగులేంటో చూసుకొని వద్దామురా అని గుర్రం మీద మహారాణిని ఎక్కించుకొని రాజు వెళ్తూ ఉంటాడు. మహారాజు మహారాణిని మొదటిసారిగా చూసిన ఆ చింత చెట్టు దగ్గరికి రాగానే ఆపుతాడు. ఆపి చూద్దాము, గుర్తు చేసుకుందాము. గుర్రం ఆపగానే వెనకల నుంచి మహారాణి, ఇక్కడెందుకు ఆపారు మహారాజా అని అడుగుతుంది. ఆ చెట్టును చూడగానే మహారాణి, ఇదేం చెట్టు రాజా ఇలా ఉంది, దీనికి కాయలేంటివి వంకర టింకరగా ఉన్నాయి అని అడిగింది. ఇక మహారాజుకి పట్టలేనంత కోపం వచ్చి, ఒక్కసారి గుర్రం దిగు మహారాణి అని అన్నారు. మహారాణి గుర్రం దిగిన తర్వాత, మహారాజా ఇవేం కాయలో నీకు తెలీదా అని అన్నారు. నాకేం తెలీదు మహారాజా అని అన్నది మహారాణి. ఇప్పుడు తెలుస్తుంది, చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఇవేం కాయలు వంకర టింకర కాయలు అన్నదంట నీలాంటిది. ఒకప్పుడు చింతకాయలు అమ్మేదానివి కదా, ఈ ప్రేమ గుర్తుగా నేను ఇక్కడ ఆపితే ఇవేం కాయలు అని అంటావా? ఎన్ని రాజ్యాలు తిరిగి రాణుల్ని చూసినా ఎవరు కూడా నచ్చలేదు, నువ్వు చూడగానే నచ్చావు. కానీ నువ్వు ఒకప్పుడు చేసిన పనిని చులకనగా చేసి మాట్లాడావు చూడు, అప్పుడు నువ్వు ఓడిపోయావు, నాకు భార్యగా ఉండే అర్హతే లేదని ఆ రాజు ఆ రాణిని గుర్రాన్ని ఎక్కించుకోకుండా ఈ చింతకాయల్ని కోసి అమ్ము, అప్పుడు ఈ వంకర టింకర కాయలు అంటే ఏంటో తెలుస్తాయి నీకు అని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ మహారాణి కాస్త మళ్ళీ చింతకాయలు అమ్మడం మొదలుపెట్టింది. చూశారు కదండి ఈ కథ వల్ల నీతి. మనం ఎలాంటి స్థాయికి వెళ్ళినా సరే మనం పుట్టిన ఊరు, మనం చేసే పనిని ఎప్పుడూ కూడా చులకన చేసి మాట్లాడకూడదు. చులకన చేసి మాట్లాడితే మళ్ళీ మొదటి పరిస్థితికే వస్తుందని ఈ కథ నీతి. కథలన్నీ మా నాయనమ్మ చెప్పిండేటివేనండో. ఈ కథ నీతి నచ్చిందే అండి మీకు? నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా.